ప్రధానంగా ఆదాని అంబానీ గురించి కాంగ్రెస్ మాట్లాడట్లేదు, ఏమైనా డబ్బులు ముట్టినాయా అని చెప్పేసి కామెంట్ చేస్తున్నారు. గతంలో ఎన్నికల కంటే ముందు బాగా మాట్లాడారు, ఇప్పుడు మాట్లాడట్లేదు, ఏమైనా డబ్బులు ముట్టినా మాట్లాడలేవు దొంగ. నువ్వెందుకు మాట్లాడలేవు? ఇన్ని రోజులు ఎందుకు మాట్లాడు, ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు అంటే ఆ సబ్జెక్ట్ను డైవర్ట్ చేయడం కోసమే. మేము ఎన్నిసార్లు అడిగినా ఒక ప్రధానమంత్రులు ప్రెస్ మీట్ పెట్టడా, మన్ కీ బాత్ అని పెట్టినావు కదా, రోజు దోచుకున్నావు కదా పబ్లిసిటీలు చేసి. మరి ఆ మన్ కీ బాత్లు కూడా నేను ఎవడు అడగలేదా? అంత నీ టీంని పెట్టుకొని మన్ కీ బాతులు చేసినావా నువ్వు? జనాల స్పందన ఎప్పుడన్నా విన్నావా? బిడ్డ ఈసారి నువ్వు ఓడిపోయి నీ సంగతి ఏమవుతో చూడు. నీకు ఏ జైలు సరిపోతుంది, నీకు, నీ మంత్రులకు, నీ ఎమ్మెల్యేలకి. రాహుల్ గాంధీ గారు అంత సంకల్ప జోడో యాత్రలో అర్థమైంది, ఈ దేశాన్ని కలిపాడు ఆయన. ఈయనేం చేస్తున్నాడు? ముస్లింస్కి దోషి పెడతామంట. ఒరే నీ అబ్బా, నీకు ఓట్లేసింది ఎవరు రానైనా? ముస్లిమ్స్ వేయలేదా? మైనార్టీలు వేయలేదా? నువ్వు ఒక మనిషివేనా, ఒక ప్రధానివేనా? నువ్వు రాజ్యాంగం మీద ప్రామిస్ చేసి వచ్చినాడువి, అందరూ సమానమని ప్రతిజ్ఞ చేసి వచ్చినాడుకి నువ్వు ఏ రకంగా మాట్లాడుతావురా నాయన? నువ్వు తాలిబట్టల గురించి మాట్లాడతావు. చేతగాని రాజకీయ నాయకుడు మోడీ. కానీ నిజంగా కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో అధికారంలోకి వస్తే తాలిబొట్టులను గుంజేసుకుంటుంది, లాగేసుకుంటుంది, లేకపోతే ట్యాక్సులు వసూలు చేస్తుంది. ఆయనకు సిగ్గు ఉండాలి మాట్లాడడానికి. పెన్లానే కంట్రోల్ చేసుకోలేనోడు, పెన్లానే చూడలేనోడికి ఆయనకు తాలిబట్టి విలువ ఏం తెలుస్తుంది? అంటే బంగారమే కాదు, అంత దేశ సంపద నువ్వు దోసిపెట్టావురా నాయన. దేశంలో అదాని దోసిపెట్టావు. అందుకనే నీకు ఆ మొహం లేక ఈ రకమైన మాటలు, సెంటిమెంట్ని వాడుతున్నాడు మహిళలు. నీకు ఆ త్రిపుల్ తలాక్ విషయంలో కానీ నువ్వు ఏమేమో తప్పులు చేసినావో, ఎవరెవరు మనోభావాలు చేసావో, ముస్లింలకు అగేనిస్ట్గా నువ్వు ఏదైతే మాట్లాడుతున్నావో, దళిత బిడ్డల్ని యూపీలో, ఉత్తరప్రదేశ్లో ఊచకోత కోస్తుంటే కూడా నువ్వు చూడబో. స్నానం చేసినందుకు చెరువులో స్నానం చేస్తే ఈ మధ్య కూడా మనకు సోషల్ మీడియాలో చూస్తే ఆ అమ్మాయిని ఎట్లా కొడుతున్నారు తెలుసా ఉత్తరప్రదేశ్లో. అంటే అంత నీళ్ళు నీ అయ్యయ్యా, గాలి నీ అయ్యదా? ఇవన్నీ కూడా మీరు తీసుకొచ్చినట్టే మాట్లాడుతూ అంత పెద్దగా అక్కడ జరుగుతుంటే ఉత్తరప్రదేశ్లో మనకి ఇవన్నీ కనపడాయా మోడీకి? పొద్దున్న లేస్తే భక్తి, బోనాలు, ఏషాలు. ఏషధారుడు ఎవడైనా ఉన్నాడనుకో పెద్ద సర్టిఫికెట్ వీళ్ళకే ఇవ్వాలి. ఆ బొట్లేంది, ఆ బోనాలు ఏంది, ఏడపోతే ఆడ నేను పుట్టిన అంటాడు. ఈ నదిలో పుట్టిన అంటాడు, ఆ ప్రాంతంలో పుట్టినాడు. వాళ్ళ అమ్మని అడగాలి ఆయన ఎక్కడ పుట్టిండని. మరి వాళ్ళ అమ్మ పోయే లోపల 100 సంవత్సరాలు బతికింది, ఆమెను అడగలేదు ఈయన. సో ఇట్లాంటివన్నీ చిల్లర్ అంటారు మన భాషలో. అయితే తెలంగాణ భాషలో చిల్లర్ పాలిటిక్స్. ఆడవాళ్ళ దగ్గరికి ఎవరు వస్తారు? చాతగానోళ్ళు వస్తారు. రైట్? అబద్ధాలు ఎవడు చెప్తాడు? అందులో మునిగిపోయినోడు. ఇక లాస్ట్కి ఏది మిగిలిందంటే అదాని సబ్జెక్ట్ దొరికింది. రైతుల గురించి మాట్లాడరా నైనా? యువకుల గురించి మాట్లాడరా నైనా? దేశ సంపద ఎట్లా పడిపోయింది? డబల్ పంచుతానో ప్రజలకి పంచిన వారా బిడ్డ? ఏమి బిడ్డ నీ సంగతి? మోడీ, మా ఆడోళ్ళందరూ అనుకుంటున్నారు బిడ్డ నీ సంగతి అయిపోయింది. రాహుల్ గాంధీ గారి మీద మంచితనమా ఇది? మేము ఏమంటాడు, ఇది మొత్తం కుటుంబ పరిపాలన అంట. ఓరి నీ అమ్మ, నీ పార్టీల లిస్టు తీస్తున్నాం ఇప్పుడు. ఎంతమందికి కొడుకులకి ఇచ్చి, తల్లిలకి ఇచ్చి, వారసత్వంగా ఇచ్చిన టికెట్లు ఎంతమందో లిస్టు తీయమంటావా? నువ్వు ఒక్కడే ఏకలింగంగాడివి కాబట్టి ఆ ఏకలింగంగాడికి పెళ్ళాం లేదు, పెళ్ళాం అయితే ఎట్లా లేదు, బిడ్డ లేదు, కొడుకు లేదు. కాబట్టి దేశమంతా నా బిడ్డలన్నీ నీకా బిడ్డలు? నీకు కుటుంబమా? చెప్పుకోవడానికి ఏమైనా ఉందా? బిడ్డల కడుపులు కొట్టి, ఆడల కడుపులు కొట్టి, వ్యవసాయదారులను చంపిన దుర్మార్గుడివి నీకు పరివారం అని చెప్పుకుంటావా? నువ్వు పరివారు కాదురా నైనా, రాక్షసుడివి. రాక్షస రూపంలో వచ్చిన బొట్టు బోనాలు పెట్టుకున్న దుర్మార్గుడివి. ఒక్కసారి మీ